హలో అండి. ఎంత మటుకు ఆ కంప్యూటర్ దగ్గర వేలాడిపోవడమేనా? పండక్కి పిల్లలని, అల్లుడిని పిలవాలని అనిపిస్తుందా లేదా? అంది సుబ్బారావు భార్య అలివేణి పక్కన కాఫీ కప్పు పెడుతూ. ఉండబోయ్, మధ్యలో వెధవ డిస్టర్బెన్సు నువ్వును. ఏదైనా ముఖ్యమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు నా మూడ్ చెడగొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఈ రోజుకు నేను ఇక్కడి నుంచి లేచేసరికి 9 అవుతుంది. నీ ఇష్టం. అరిచి గీపెట్టిన అప్పటి వరకు కదిలేది లేదు అన్నాడు సుబ్బారావు గాండ్రిస్తూ. ఏడ్చినట్టుంది మీ నిర్వాకం. రిటైర్ అయ్యి 4 ఏళ్ళయింది. ఇంకా కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోక మన మొహాలకు ఇంకా ముఖ్యమైన పనులొకటా? అయినా 3 ఏళ్ల క్రితం పిల్ల పెళ్లి చేసి వాళ్ళ మానాన వాళ్లను వదిలేశావు. వాళ్ళ ముద్దు ముచ్చట చూడాలని మీకెప్పుడైనా అనిపించిందా? ఏదో అల్లుడు పెద్దగా పట్టించుకోడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి లేండి. ఒళ్ళు కదపకుండా కంప్యూటర్ దగ్గరికి అన్నీ వచ్చేస్తుంటే ఇలాగే ఉంటుంది. అయినా ఆ కథల పోటీకి ఇంకా చాలా రోజులుందిగా. మీరు ఆ పని కాసేపు పక్కన పెడితే అల్లుడు గారికి ఫోన్ కల్పిస్తాను. కాస్త వంకరు మాటలు మాట్లాడకుండా పండక్కి రమ్మని చెప్పండి. స్పీకర్ ఆన్ చేసి ఉంచండి, నేను కూడా వినాలి అంది సెల్ఫోన్లో నెంబర్ నొక్కుతూ అలివేణి. భార్య చెబుతున్నది సుబ్బారావు చెవిన వినపడి వినపడక అస్పష్టంగా అర్థమైంది. సరే సరే, ఎప్పుడు ఉండేదేగా నీ గోల. లంచ్ బ్రేక్లో ఇంకోసారి మళ్ళీ చెప్పు. నీ ప్రసంగాన్ని నేను కూడా ఫాలో అవ్వాలి కదా అన్నాడు భార్య మాటలు సీరియస్గా తీసుకోకుండానే. అలివేణి అక్కడి నుండి కదలలేదు. మొగుడు ప్రవర్తన ఆమెకు తీవ్ర మనస్తాపం కలిగించింది. పోనీ ఒక పని చెయ్యనా? ఏం మాట్లాడాలో నేను కాగితం మీద రాసిస్తాను. అది కూడా మీ కథల పక్కనే ఎక్కడో అక్కడ టైప్ చేసి పెట్టుకొని 4 సార్లు బట్టి వేయండి. అల్లుడు గారితో మాట్లాడేటప్పుడు మీ వ్యంగ్యాలు, సెటైర్లు పూర్తిగా పక్కన పెట్టేసి చాలా మర్యాద పాటించి రేపు పండక్కి మీరు అమ్మాయి సెలవు పెట్టి ఒక వారం రోజులు మాతో సరదాగా గడపాలని మా కోరిక. మీ ఆఫీసు అర్జెంటు పనులేమైనా ఉన్నా కూడా ఇక్కడే మన ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీతో ఒకసారి చెప్పి ఈరోజే మీకు రాను పోను టికెట్లు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పండి. నేను మాట్లాడితే ఆడపెత్తనం అనుకుంటారని ఇటువంటి బాధ్యతలు మీకు అప్పగిస్తే మీ పొంతన లేని మాటలకు అవతల వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. అందుకే ఈసారి పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఈ ఏర్పాటు. కన్ఫ్యూజ్ కాకుండా ప్రేమతో చెప్పండి. అర్థమైంది కదా అంది అలివేణి మొగుడి తలను కంప్యూటర్ వైపు నుండి బలవంతంగా తన వైపుకు తిప్పుకుంటూ. అబ్బబ్బా, చచ్చిపోతున్నానే నీతో. చెవిలో జోరీగలాగా ఒకటే గోల. ఇదేదో అంతర్జాతీయ సమస్యలాగా తిండి తినేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, ఆఖరికి నిద్ర కూడా పోనీయకుండా నన్ను మనశ్శాంతిగా బ్రతకనీయవా ఏమిటి? మొగుడనే గౌరవం బొత్తిగా కనపడటం లేదు. సరే, అల్లుడికి ఏదో విధంగా మెసేజ్ వెళ్ళాలి. అది నువ్వైతేనేం, నేనైతేనేం. నాకు రాసి ఇలా అవమానించే బదులు ఆ మెసేజ్ ఏదో అల్లుడికి డైరెక్ట్గా నువ్వే పంపించే. కింద నా పేరు పెట్టే. ఏ గొడవ ఉండదు అన్నాడు సుబ్బారావు కంప్యూటర్లోకి తదేకంగా చూస్తూ. మొగుడు బాధ్యత లేని సమాధానానికి అలివేణి ఏమాత్రం స్పందించలేదు. ఈరోజు ఎలాగైనా అల్లుడికి మొగుడి చేత మాట్లాడించాలి.
అంతవరకు అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదల్చుకోలేదు. పెళ్ళాం ఏదో విధంగా మాటికి మాటికి చెప్పిందే చెప్పి బుర్ర తినేస్తూ ఉండటంతో పోటీ కోసం తయారు చేసుకుంటున్న కథతో సంబంధం లేకుండానే కొన్ని వాక్యాలు అసంకల్పితంగా టైప్ అయిపోయి కథ అర్థం పర్థం కాకుండా పేలవంగా తయారైంది. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళవాన అన్నట్టు ఈలోపు కరెంటు పోయి అప్పటి వరకు సిస్టంలో టైప్ చేసిందంతా పోయింది. కొన్నాళ్లుగా సరిగ్గా పని చేయకుండా మొరాయిస్తున్న యూపీఎస్ను బాగు చేయించకుండానే నెట్టుకుంటూ వస్తున్న సుబ్బారావుకి అప్పటి వరకు టైప్ చేసినది సేవ్ కూడా కాకపోవడంతో పిచ్చెక్కినట్లయి కోపంతో ఎప్పుడు పొరపాటున కూడా వాడని బూతు పదాలు వాడేశాడు. అదృష్టవశాత్తు అలివేణి పరధ్యానంగా ఉండటంతో అతని తిట్లు వినలేదు కాబట్టి సరిపోయింది. సుబ్బారావుకు కూతురిని అల్లుడిని పండక్కి పిలవడం విషయం మీద కన్నా తను కథల పోటీ కోసం తయారు చేసుకున్న కథల ఫోల్డర్ సేవ్ కాకుండా ఎగిరిపోవడం ఒక్కటే బాధగా ఉంది. ఈ కథలు వివిధ పత్రికలలో బొమ్మలు వెయ్యడం మొదలుపెట్టాక అతనికి అదే జీవితంలా అనిపించేది. అర్ధరాత్రి కూడా మెదడులో ఎన్నో రకాల ఐడియాలు, కథలకు కావలసిన ప్లాట్స్ కందిరీగల్లా ముసురుకోవడం. వెంటనే మంచం మీద నుండి చెంగున దూకి చీకట్లో తడుముకుంటూ పుస్తకం వెతుక్కొని దాంట్లో నోట్ చేసుకోవడం. ఒక్కొక్కసారి లేచి రాయటం బద్దకిస్తే ఉదయం వరకు అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి రాత్రంతా నిద్ర లేకుండా గడిపేవాడు. ఇదీ కాక పొద్దున్నుండి ఎవరో ఒకరు రచయితలు, చిత్రకారులు చీటికి మాటికి ఫోనులు చేసి విసిగించడం లాంటి సంఘటనలు సుబ్బారావును బాహ్య ప్రపంచానికి దూరం చేశాయని చెప్పాలి. ఏమండోయ్, అనుకున్నంత అయ్యింది. పండగ ప్రయాణం గురించి మీరు అల్లుడికి ఈ క్షణం వరకు ఫోన్ చేయలేదని అమ్మాయి తిడుతూ మెసేజ్ పెట్టింది. మీ మొండితనం తగ్గించుకుని కొద్దిసేపట్లో మీ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి అల్లుడికి ఫోన్ చేయండి అన్నట్టు అమ్మాయి తన మెసేజ్లో ఇంకో విషయం కూడా రాసింది. ఈసారైనా మొగుడికి ఎవరో పెట్టిన రొటీన్ బట్టలు కాకుండా పెద్ద బట్టల షాపులో మంచి సూటు కొనిపెట్టమంటుంది. ఒక్క నిమిషం అలా కూర్చోండి, అల్లుడికి ఫోన్ చేసిస్తాను. ఇదిగో మీరు అతనితో మాట్లాడాల్సిన విషయాలు అంటూ స్లిప్ అతని చేతిలో పెట్టి ఫోన్ దగ్గరికి వెళ్ళింది అలివేణి. భార్య చెబుతుంది విన్నాడో లేదో కానీ సుబ్బారావు ధ్యాసంతా తను పోటీలకు పంపబోయే కథల మీదే ఉంది. అల్లుడు కూతురు పండక్కి రావటం ఆనందించవలసిన విషయమని అతనికి తెలుసు. కానీ ఆ వారం రోజులు తను అన్ని పనులు మానేసి అతనితో కూర్చోవాలి. అతన్ని తీసుకొని షాపింగ్ లాంటివి చేయాలి. ఈ కథలు, చిత్రకళా వ్యాపకం తను చూస్తూ చూస్తూ వదులుకోలేడు. అల్లుడికి వీటి మీద అస్సలు ఆసక్తి లేదని తెలుసు. క్రితంసారి తన కథ ఒకటి సెలెక్ట్ అయ్యి రెండవ బహుమతి ప్రకటించారని గర్వంగా అతనితో చెప్పబోతే అందుకు అతను అభినందనలు చెప్పకపోగా అదేదో పనికి మాలిన విషయం విన్నట్టు సీరియస్గా ఫోన్ చూసుకుంటూ ఉంటూనే తనకర్థమయ్యింది. అతను పక్కనుండంగా కథలు, కార్టూన్ల గురించి మాట్లాడటం కానీ కంప్యూటర్ ముందు కూర్చోవడం కానీ చేస్తే మటుకు మళ్ళీ జీవితంలో తన ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగదని అలివేణి పట్టుబట్టిందంటే అంత తేలిగ్గా వదలదు అని సుబ్బారావు గ్రహించాడు. అల్లుడు గారా, నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను. అంతా బాగున్నారు కదా? ఇదిగో మీ మామయ్య గారు మాట్లాడుతారు. ఒక్క నిమిషం అంటూ ఫోన్ రిసీవర్ మొగుడి నెత్తిమీద కొట్టినట్టుగా చేతిలో పెట్టింది అలివేణి. నేను మాట్లాడుతానులే,
నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అన్నట్టుగా సైగ చేశాడు సుబ్బారావు. పక్క నుండి భార్య తనని ఇంకా కన్ఫ్యూజన్లో పడేస్తుందని అతని భయం. సుబ్బారావు మాటి మాటికి గోడకున్న క్యాలెండర్ వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆహా, ఓహో, అలాగా అనే పొడి మాటలు తప్ప అలివేణికి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏమన్నారు అల్లుడు గారు? మీరు తిన్నగా మాట్లాడారు కదా, ఎప్పుడు బయలుదేరతామన్నారు అంది ఎంతో టెన్షన్తో అలివేణి భర్త మొహం వెలిగిపోతూ ఉండటం చూసి. అదే చెప్తున్నాను, ఇలా వచ్చి కూర్చో. ఒరిస్సాలో దూరంగా ఎక్కడో ఉంటున్న అతని తల్లిదండ్రులు ఈసారి అనుకోకుండా పండక్కి కొడుకు దగ్గరికి వచ్చి అక్కడే అందరూ కలిసి పండుగ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పండక్కి రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని. పాపం చాలా బాధపడ్డాడు. ఇందాకే ఈ విషయం తెలిసిందట. దీని గురించే మన అమ్మాయి కూడా నీతో కొద్దిసేపట్లో వివరంగా ఫోన్ చేసి చెప్పొద్దట. ఏమిటో ఇంత నిరాశపరుస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు సుబ్బారావు దీనంగా మొహం పెట్టి. అతని చూపులు కంప్యూటర్ వైపే ఉన్నాయి. ఛీ, మీరు మనిషేనా? మీలో మానవత్వం పూర్తిగా అడుగంటిపోయింది. అల్లుడు కూతురు వస్తున్నారంటే మొదటి నుండి ఏడుపే. అల్లుడు గారి తల్లిదండ్రులు వస్తుంటే మాత్రం వాళ్ళను కూడా పండక్కి రమ్మని పిలవాల్సింది పోయి ఆనందంతో కేరింతలు కొడతారా? బొత్తిగా మర్యాదలు పాటించటం లేదని వాళ్ళు అనుకోరా? మీ స్వార్థం కోసం ఎవరైనా కొత్తగా పెళ్ళైన కూతురిని అల్లుడిని దూరం చేసుకుంటారా? ఇకనేం మీ కోరిక తీరింది కదా. నిలువెత్తున అణువణువున ఆవరించిపోయిన మీ కుళ్ళు బుద్ధితో అల్లుడికి ఫోన్ చేయాలంటే ఆలస్యం చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది మీ కథేమిటో. ప్రతివారికి ప్రవృత్తి ఉండటం మంచిదే, కానీ అది వ్యసనంలా మారకూడదు. మీలాంటి మామగారు మన అల్లుడికి ఉండటం అతని దురదృష్టం. ఏదో మీ అదృష్టం బాగుండి అతని తల్లిదండ్రులు పండక్కి అతనికి దగ్గరకొస్తున్నారు కాబట్టి సరిపోయింది. మన ఇంటికి వచ్చి ఉంటే జీవితాంతం మీ ప్రవర్తనకు అసహించుకునేవాళ్ళు అంటూ మొగుడుని చీదరించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అలివేణి. సుబ్బారావు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆమె మాటలు పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. అందరికీ ధన్యవాదాలండి.